దేశ ప్రజలారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మొన్న ఈ మధ్య అందరూ చీర కట్టుకుంటే మంచిగా బొమ్మల్లాగా కనిపించి ప్లీట్స్ నీట్గా ఇక్కడంతా వచ్చేసి మంచిగా అంతా ఐరన్ చేసిన ప్లీట్స్లా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే అదే ట్రెండ్ అనమాట ఇప్పుడు. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం నాకు ఐరన్ చేసేసి ఇట్లా స్ట్రైట్గా ప్లీట్స్ వచ్చేస్తే నచ్చవు. మీరు కూడా నా స్టైల్లోనే ఫాలో అయిపోయి కొంచెం సెమీ ప్లీటెడ్గా ఉండాలి కానీ శారీ మాత్రం చక్కగా కుదరాలి అని అనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ నా దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ లేదు. మన నార్మల్ ఐరన్ బాక్స్ ఇలాంటి పట్టు చీరల మీద పెడితే పాడైపోతుందేమో అని మనకు భయం ఉంటుంది కదా. అండ్ నేను శారీ డ్రైపింగ్ చేసిన ప్రతిసారి ఇలాంటి ఇంట్లో వాడుకునే ఒక టవల్ ఉంటుంది కదా, ప్లేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ టవల్ దాని మీద వేసి దాని మీద ప్రెస్ చేస్తాను అనమాట, జస్ట్ టు బీ షూర్. అండ్ అప్పుడప్పుడు మనము ధ్యాస ఉండక ఐరన్ బాక్స్ అటు ఇటు పెట్టేస్తాము, లేకపోతే హీట్ పెట్టిన తర్వాత కాస్ట్లీ చీరలకి ఏమన్నా అయితే మనము ఏడుస్తాం. అండ్ దాంతోపాటు కొన్ని సేఫ్టీ పిన్స్ కావాలన్నమాట. సో శారీ డ్రేపింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక 3 స్టెప్స్ ఉంటాయి. అవి ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం 3 పిన్స్ పెట్టుకోవాలన్నమాట. అవేమేమి పిన్స్ అని అంటే, శారీ మనకి మొత్తం ఇది నేను పళ్ళు తీసుకున్నా, మన కొంగు తీసుకొని ఊరికే రఫ్గా ప్లీట్ చేసుకుంటున్నాను. నేను అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగా కట్టేసుకుంటారు. మా మమ్మీ అయితే శారీ చాలా బాగా కట్టుకుంటుంది. సో నాకు ఇంత హైట్ సరిపోతుంది అని అనిపించింది నాకు. సో ఇక్కడ ఏం చేస్తానంటే పిన్ పెట్టేస్తాను. సేఫ్టీ పిన్ తీసుకొని, నాకు ఎప్పుడైనా శారీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలుసా? అందరూ నడుము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, అట్లా చేయకూడదు. ఈ మిడిల్ రైట్ సైడ్ ట్రై ఉంటుంది కదా, ఆ మిడిల్లో స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేస్తాను, మిడిల్లో స్టార్ట్ చేయాలి. దీనికోసం అయితే మీరు ఇలా చేసినప్పుడు ఈ చెయ్యి ఉందా, దీని లోపల పెట్టేసి ఇది ఎక్కడ ఈ పాయింట్ వస్తుందా, ఇక్కడ ఒక పిన్ తీసుకోండి. ఈ చెయ్యి పెట్టాలి దీనిలో కంపల్సరీ, ఎందుకంటే మనకి ప్లీట్స్ అటు ఇటు అయినప్పుడు ఈజీగా హెల్ప్ అవుతుంది. సో ఇంకో పిన్ తీసుకుంటున్నాను నేను. ఇది పాయింట్ ఏ మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఉంది కదా, ఈ శారీని ఒకసారి మళ్ళీ మొత్తం మీ చుట్టూ చుట్టేసుకోండి. బేసిక్గా చీర కట్టుకునేటప్పుడు ఎలా అయితే చేసుకుంటామో అలా ఒక రౌండ్ వేసేయాల్సిందే మన చుట్టూ. ఇందాక మనం పెట్టుకున్న పిన్ వస్తుంది కదా, ఆ పిన్ ఇక్కడ వేసేసుకోండి. ఇక్కడ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చిందా ఈ పాయింట్, ఈ పాయింట్కి కూడా ఒక పాయింట్ చేయి పెట్టేయాలి. మళ్ళీ ఇది పాయింట్ బి నీకు. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ బి తీసుకుంటాం కదా, ఈ మధ్యలో ఉన్న ఏరియా అంతా మనం నీట్గా ప్లీట్ చేసుకొని ఐరన్ చేసుకోవాల్సిన ఏరియా అనమాట. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నాను, ఇక్కడ స్టార్టింగ్ చేసినప్పుడు ఇటు సైడ్ ఒక పిన్ పెట్టా, ఇటు సైడ్ నుంచి తీసుకున్నప్పుడు ఇటు ఒక పిన్. సో 3 పాయింట్స్ అనమాట. సో ఏం చేశానంటే నేను శారీని బెడ్ మీద వేసుకున్నా. నా దగ్గర ఐరన్ స్టాండ్ లేదు, నాకు ఇట్లే అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. సో ఈ మంచి సైడ్ ఏదైతే ఉంటుందో అది కిందికి ఉండాలి, చీర మంచి సైడ్. అండ్ ఉల్టా సైడ్ ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. నేను ప్రతిసారి ఏం చేస్తానంటే అప్రాక్సిమేట్గా ఇంత వదులుకుంటా. అంటే మనం చీర కట్టుకున్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో అంతా కవర్ అయిపోయి ఉండడానికి కొంచెం ఎక్స్ట్రా పీస్ పెడతాం కదా. సో బేసిక్గా చాలామంది ఈ మధ్య ఇంతనే పెడుతున్నారు ప్లీట్స్, కానీ నేను అది హెవీ బస్ట్ కాబట్టి ఎక్కువ కవర్ అయిపోవాలి, కవరేజ్ ఎక్కువ ఉండాలి అని అనుకున్నప్పుడు ఇంత వదిలేసుకొని మీరు ఐరన్ చేయడం చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. సో ఇట్లా వేసుకున్న తర్వాత ఇందాక మనం ఫస్ట్ మార్కింగ్ పెట్టినాం గుర్తుందా, పిన్ను ఇది ఈ మార్కింగ్. సో ఇట్లా చేసుకొని నేను నీట్గా ఇదంతా ఫస్ట్ ఐరన్ చేసుకుంటాను. ఇప్పుడు చేసుకునేటప్పుడు ఎడ్ చేసుకుంటున్నానంటే ఇందాక చూపించిన కొంగు ఏరియా ఇది నా సైడ్ ఉంది, మడత పెట్టిందేమో యువతల సైడ్ ఉందన్నమాట. అండ్ ఇంకోటి మీరు మేక్ షూర్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 2 పళ్ళ ఈ 2 ఉంటుందా, దీనిలో ఇది ఈక్వల్గా ఉండాలా. ఈక్వల్గా ఉండి సైడ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నా, పట్టు చీరల మీద ఐరన్ బాక్స్తోనే చాలా నీట్గా ఉండాలి. సో నేనైతే ఇలా ఒక కవర్ వేసేసుకుంటాను, దాని మీద ప్రెస్ చేస్తాను. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను తీస్తాను, దీన్ని తీసేసి ఈ కార్నర్ ఉంది కదా, మళ్ళీ దీన్ని ఇక్కడికి తెచ్చుకుంటా. కొంగు ఉంది కదా, అక్కడికి నీట్గా పెట్టేసుకుంటున్నా. ఇక్కడ ఇందాక మార్కింగ్ ఉండే కదా, ఈ మార్కింగ్ దాకా ఐరన్ చేసుకుంటే చాలు. ఆ కింద ఏరియా మళ్ళీ మనం నెక్స్ట్ ప్లీట్స్ మన చెస్ట్ ఏరియా ప్లీట్స్ చేసుకునేటప్పుడు ఎట్లా వస్తుందో చూపిస్తాను. మీరు ఐరన్ చేసుకునేటప్పుడు కొంచెం లేట్ అయినా సరే నెమ్మదిగా చేసుకోండి.
లేకపోతే మీకు ఐరన్ అంతా తప్పు వస్తుంది. తర్వాత మళ్ళీ మీరు ఐరనింగ్ చేయాలా లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. సో టైం తీసుకోండి మంచిగా. సో నేను మళ్ళీ ఈ మార్కింగ్ మంచిగా అయ్యేదాకా ఐరన్ చేసుకుంటా. ఇంత చేయాలా కృష్ణ అని అడిగితే మరి మంచిగా కనిపించాలి కదా మనం. ఇంకోసారి మారితే నేను శారీ ఖచ్చితంగా పాడవకూడదు అని ఎక్స్ట్రా కేర్ తీసుకోవడానికి ఇలా టవల్ వేసుకొని చేసుకుంటున్నాను. మీ దగ్గర రెగ్యులేట్ హీటెడ్ ఐరన్ బాక్స్ ఉంది అని అనుకుంటే, జాగ్రత్తగా చేసుకోగలము అనుకుంటే మీరు ఈ స్టెప్ స్కిప్ చేసినా పర్వాలేదు. జాగ్రత్త పడాలంటే మాత్రం నాలాగే టవల్ వేసుకొని దాని మీద ఐరన్ చేసుకోండి. ఇప్పుడు శారీ అంతా పరిచేసాను నేను. గీతలు చూసారా ఎంత చక్కగా బాగా కనిపిస్తుందో. ఇప్పుడు అటు నుంచి ఇటు నుంచి ఒకసారి పట్టుకొని అది మీదికి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను అనమాట. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, లైన్స్ బాగా కనిపిస్తాయి కాబట్టి మనకు మళ్ళీ తీసుకొని మీరు ప్రాక్టీస్ అయ్యేంత వరకు నీట్గా చేసుకోండి. ఎంత చక్కగా అది పట్టుకొని ఇలా ఒక దానిపైనకి ఒకటి లాగాలి. మనం ఫస్ట్ ప్లీట్ ఐరన్ చేయలేదు కాబట్టి దాన్ని మీ చెస్ట్ సైజుని తగ్గట్టుగా ఎక్కువ కవరేజ్ కావాలనుకుంటే ఎక్కువగా, చిన్న ప్లీట్ పెట్టాలనుకుంటే దీంట్లోనే 3 చేసుకొని మరీ పెట్టుకోవచ్చు. నేను శారీకి తగ్గట్టు ఇది పట్టు శారీ కాబట్టి నేను పెద్దగానే పెట్టుకుంటున్నాను. ఐరన్ దానికి గీత లేదు. ఆ గీత ఉండకపోవడానికి మనకి ఇంకోటి హెల్ప్ అయిపోతుంది అనమాట. లైక్ మనకు కావాల్సినంత హైట్లో మనం పెట్టుకోగలము. ఇప్పుడు నేను ఇదే పిన్ ఏం చేస్తానంటే తీసి మార్కింగ్ గుర్తు పెట్టుకొని సో ఇదండి ఇంత నీట్గా వచ్చిందో. అయిపోయింది. ఈ సైడ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ప్లీట్స్ కూడా ఐరన్ చేసుకుంటాను ఇప్పుడే. ఆ తర్వాత నేను ఒక చింగులు చూపిస్తాను. అయితే మనకు ఐరన్ చేసినప్పుడు ఏమవుతుందంటే యువతల సైడ్ ఏరియా మొత్తం ఐరన్ చేసుకోవాలా, ఎక్కడి దాకా ఐరన్ చేసుకోవాలా అర్థం కాదు. సో అలాంటప్పుడు ఎక్కడి దాకా ఐరన్ చేసుకుంటే బెటర్ అన్న దానికి నేను ఇక్కడ ఇందాక పిన్ మార్కింగ్ చేశాను చూసారా, ఇక్కడే ఉంది ఆ పిన్, ఎటు పోవట్లేదు, ఎటు కదలట్లేదు చూసారా. సారీ కూడా ఈ పిన్ మార్క్ ఇక్కడ పెట్టిన తర్వాత ఒకసారి సెట్ చేసుకుంటాను ఊరికే మీద నుంచి ఎక్కడ దాకా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చూస్తే నేను ప్రతిసారి ఇలా చేయబట్టేసుకుంటాను ఊరికే ఒకసారి. ఇంకా చిన్నగా ప్లీట్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని అంటారు, కానీ నాకు ఇటు కవర్ అయిపోయి నీట్గా ఉంటేనే నచ్చుతుంది అనమాట. సో అందుకని నేను ఇంత పెద్ద ప్లేట్ పెట్టుకుంటాను. ఇందాక నేను చెప్పించిన పాయింట్ ఉంది చూసారా, ఇదండి ఆటోమేటిక్గా అది ఇక్కడికి వచ్చేసింది. ఈ పిన్ పాయింట్ ఏడికైతే వస్తుందో ఆ పిన్ దాకా మీరు ఈ ప్లీట్స్ ఐరన్ చేసినప్పుడు అది ఇక్కడ ఈ పల్లా స్టార్టింగ్ బెడ్ స్టార్టింగ్ దగ్గర పెట్టుకొని ఈ ఏరియా ఎక్కడి దాకా వస్తుందో అక్కడ వరకు మీరు ఐరన్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను ఇప్పుడు, నీట్గా సెట్ చేసి చూపిస్తాను. సో నేను ఏం చేసిన ఇప్పుడు అంటే ఇది నేను ఇందాక ఐరన్ చేసుకున్న కొంగు సైడ్ దాన్ని ఇక్కడ పెట్టేసి ఇందాక కొంగు పిన్ ఉంది కదా, ఆ కొంగు పిన్ను యువతల సైడ్కి వేసుకున్నాను. ఇక్కడేమో మన పిన్ ఉంది, ఏది మన శారీ పిన్ ఏమో ఇది ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆ పిన్ ఏరియా నుంచి ఈ పిన్ ఏరియా దాకా ఐరన్ చేసుకోవాలి. నీట్గా ఇట్లా ఒకదాని మీద ఒకటి పేర్ చేసుకోండి. ఒక్క ఫస్ట్ శారీ చేసినప్పుడు మాత్రమే మీకు అబ్బా అనిపిస్తుంది, కానీ మీ రెండో శారీ నుంచి ఫాస్ట్గా చేసేసుకుంటారు. అసలు చేస్తానో తెలుసు కదా మీకు, యాజ్ యూజువల్ మళ్ళీ శారీ కప్పేస్తా. కొంచెం ఐరన్ చేస్తున్నాను, చూసారా ఎంత క్రిస్ప్గా ఉంటాయో లైన్స్. కొంచెమే ప్రెస్ చేశాను నేను, ఫంక్షన్ మనది కాదు కాబట్టి మరీ అంత బాగా రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే కొంచెం అటు ఇటు అయినా పర్వాలా. నేను ఏం చేస్తాను నార్మల్గా అంటే ఇటు సైడ్ నుంచి ఆ చీర కుర్చీలు స్టార్ట్ చేసే కంటే ముందు దీన్ని ఒక శారీ హ్యాంగర్ తీసుకొని ఏం చేస్తా అంటే ఈ పిన్ ఇలా ఉంది కదా, ఈ పిన్ లోపల నుంచి ఇలా తీసేస్తా. సింపుల్ అలా చేసేసి దీన్ని ఇటు సైడ్ లాగ్ చేసి పెడతా. ఇది ఇలానే ఉంటుంది, ఇంక ఇక్కడ ఎట్టు పోదు, నీట్గా ఐరన్ చేసింది ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి శారీకి తగ్గట్టు. ఇక్కడ పిన్ ఉంది కదా, ఈ పిన్ ఎటు ఉందో అటు సైడే చేసుకున్నారనుకోండి మీకు కుర్చీలు ఎక్కడ ఆపాలో ఐడియా వస్తుంది. చూసారా, ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఈ ఏరియా దాకా కుర్చీలు చేసుకోవాలి. చిక్ 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 చిక్. సో
కుచ్చేద్దాం. అట్లా కుచ్చులు చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిన్ పెట్టేసిన తర్వాత నేను ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే ఇటు వచ్చాయి కదా అని చెప్పేసి ఈ శారీ కుచ్చులన్నీ దీని బెడ్ మీద ఇట్లా వేసేసి ఇటు సైడ్ నుంచి ఐరన్ చేశాను. మీరు ఆ మిస్టేక్ చేయకండి. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చీర ఇటు ఉంది కదా, అంటే పెద్దవాళ్ళకి తెలుసు అనుకోండి, మాకు తెలియని వాళ్ళకి టిప్ అని చెప్పేసి ఊరికే చెప్తున్నాను. ఈ శారీ కిందకి వేసేసుకొని ఈ ఫేసింగ్ ఉంది కదా, చీర కుచ్చులు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఇటు సైడ్ వచ్చేలాగా చూసుకొని ఏం చేయాలంటే బెడ్ మీద అమాంతం ఇలా వేసేసుకోండి. ఇది ఇంకా ఎటు పోలేదు. సో ఇది వేసుకునే దాని మీద ఇలా పక్కన పెట్టేసుకుంటాను నేను. ఇప్పుడు ఇటు సైడ్ వేసుకోండి. ఇది ఎట్లా ఉందంటే చీర అంచు ఉందా, చీర అంచు బెడ్కి ఇటు సైడ్ కింద పడిపోతుంది. నేను ఐరన్ చేసుకుందంతా యువతల సైడ్ ఉంది. సో మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి చెప్తున్నా. మొత్తం ఇలా గుల్లగా ఇలా ఇలా ఉంచేసి ఇట్లా తోపేసుకోకుండా మీరు ఇట్లా పెట్టుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసుకోండి. ఇట్లా అలా పక్కన ఉంటే ఏమవుతుందంటే చూపిస్తాను, మీరు తోపుకున్నప్పుడు నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా నీట్గా పెట్టుకుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ పిన్ పెడతా. వీటి శారీస్కి శారీ పిన్స్ అని సెపరేట్గా దొరుకుతున్నాయంట, అవి నా దగ్గర ఇప్పుడు లేవు. సో నేను సేఫ్టీ పిన్సే వాడుతున్నాను. నేను కెమెరా తీసేసాను మీకు కనిపించాలి, అర్థం అవ్వాలని చెప్పేసి. ఇప్పుడు నేను ఇందాక తీసుకున్న హ్యాంగర్కి వేసిన పాయింట్ కొంగు దగ్గర నుంచి అది ఇంకా ఇట్లనే ఉంది. యువతల సైడ్ నుంచి వచ్చిన తర్వాత శారీ కొంచెం ఇట్లా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉందా లోపలికి దోపేసుకునేది, అది ఇటు కింది సైడ్కి పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ప్లీట్స్ సగానికి ఫామ్ అయిపోయినాయి చూడండి ఆల్రెడీ. ఇక్కడ నీట్గా తీసుకొని ఇక్కడ నుంచి దీన్ని స్ట్రైట్గా అనుకొని ఆ గీతల దాకా తీసుకొని ఇట్లా ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. ఇక్కడ పిన్ ప్లేట్ చేసుకున్నాను కదా, ఇట్లా కనిపిస్తుంది చూడండి లోపలికి. ఇట్లా పెట్టిన తర్వాత మీకు ప్రాక్టీస్ కోసం అయితే మీరు ఇక్కడ కొంచెం బరువు కూడా పెట్టొచ్చు. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దాన్ని అట్లే వదిలేసి ఈ మూలకు వచ్చా. ఇప్పుడు ఇవి చూసారా ఎట్లా ఫామ్ అయిపోతున్నాయో, ఆటోమేటిక్గా శారీ ఫామ్ అయిపోతుంది. ఇట్లా నీట్‌గా ప్లీట్ చేసుకున్నా. కానీ నేను ఓన్లీ అక్కడ నా చీర అంచు వరకే ఐరన్ చేసుకుంటా. ఎందుకనంటే మనకిక్క శారీ కొంచెం ఫ్లోగా కింద ఫ్లో అయినట్టు ఉంటేనే బావుంటది. మొత్తం ఐరన్ చేసినట్టు కాకుండా. సో, నేను ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడేం చేస్తా అంటే రెగ్యులర్‌గా హ్యాంగర్‌కేసేసుకొని నేను పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డేనే ఫంక్షన్ కాబట్టి. ఇప్పుడు అక్కడి నుంచి ఆ కింద సైడ్ పడేసున్న కొంగు అంచుని తీసుకొని దీని మీదికి నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి మనకి హ్యాంగర్ మీదికి ఈజీగా ఫ్లో అయ్యేలాగా సరిపోయేటట్టు 2, 3 సార్లు అవతల సైడ్ నుంచి ఇటు ఫోల్డ్ చేసుకుంటే నీట్‌గా ఆ లైన్ వచ్చేసింది చూడండి రెక్టాంగిల్ మీకు. ఇందాక నేను తీసుకున్న హ్యాంగర్ ఎట్టుంది ఇట్లనే ఉంది అది. అండ్ ఇటు సైడ్ పడత పెట్టింది ఇది ఇటు ఉంది కదా. నేను ఏం చేస్తా అంటే ఇది తీసుకొని ఎగ్జాక్ట్గా దీనిలో తోపేస్తా. ఏం అవ్వదు శారీనే కాబట్టి నేనైతే ఇలానే వదిలేసుకుంటాను. మీకు బాక్స్ షేప్లో కావాలి అని అంటే అది ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇది రేపే కదా నేను కట్టుకోవాల్సింది. ఇలా హ్యాంగర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. సో దీన్ని బాక్స్ షేప్ లాగా ఎట్లా చేసుకోవాలి అండ్ మనకి ఈ మధ్య శారీస్ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఇట్లా స్టోరేజ్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా, దాని లోపలికి ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో, ఇప్పుడు హ్యాంగర్ మీద నుంచి మళ్ళీ ఒకసారి ఇట్లా బెడ్ మీదకి దానిలో నుంచి తీయడానికి ఇట్లా కిందకి పరిచేసిన అనమాట. పరిచిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు అది కిందికి వెళ్ళిపోతుంది. ఒకటేమో ఇంకా ఆ కొంగు ఇంకా హ్యాంగర్‌లోనే ఉంటుంది. హ్యాంగర్‌లో నుంచి తీసిన తర్వాత శారీని ఇట్లా పర్చేస్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మీకు చెస్ట్ ఏరియా దగ్గర ఉన్న ప్లీట్స్ ఉంటాయి కదా, కొంచెం గజిబిజిగా వచ్చినా పర్వాలేదు. కొంచెం నీట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఇంకా ఎక్కువ ప్రెస్ చేయలేదు. ఎక్కువ నాకు అంత పర్ఫెక్ట్‌గా అక్కర్లేదని చెప్పి మీరు నీట్‌గా ఇదంతా కూడా ప్లీట్ చేసుకోవచ్చు కింద దాకా. ప్లీట్ చేసేసుకొని అవతల సైడ్ కొంగుని వదిలేసాను నేను.
ఇప్పుడు ఈ సైడ్ నుంచి నీట్‌గా 2 సైడ్‌లు ఫోల్డ్ చేసుకున్నాను నేను. చాలా పర్ఫెక్షనిస్ట్ ఓసీడీ ఉంది నాకు మంచిగా అనంటే చీరని నీట్‌గా మడత పెట్టేసుకున్నట్టు నీట్‌గా చేసుకోవాలి. నాకింక వేరే పనులు కూడా ఉన్నాయని చెప్పేసి ఫాస్ట్‌గా చేసేసుకున్నాను ఇంకా. అండ్ దీన్ని ఏదైనా ఒక సైడ్ కార్నర్‌కి వచ్చేటట్టు కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఐరన్ చేసుకుంటే చూసారా అది ఎటు పోకుండా నీట్‌గా మీరెలా తిప్పితే అలా శారీ మీ చేతిలో కంట్రోల్‌లో ఉన్నట్టు నీట్‌గా ఉంటదనమాట. సో, నేనేం చేశానంటే ఆ కొంగు పార్ట్ చీర చుట్టూ చుట్టకుండా 2 టైమ్స్ అట్లా మడత పెట్టేసుకొని, ఆ కొంగుని దాని లోపలికేసేసాను అటు ఇటు పడిపోకుండా. అండ్ దాన్ని ఇంకోసారి చీర చుట్టూ చుట్టేసా. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే అలా పొడుగ్గా హారిజాంటల్‌గా కూడా తిప్పుకుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు. నేను ఫినిష్ చేసుకోవాలి అని అనుకున్నాను కాబట్టి అట్లా తిప్పేసాను. అంతే శారీ ప్లీటింగ్ అయిపోయింది. రేపొద్దున మీరు హార్డ్‌లీ 5 మినిట్స్‌లో చీర చుట్టేసుకోవచ్చు. ఎంత సింపుల్‌గా అంటే అంత సింపుల్‌గా అయిపోతుంది. ఇంత లెంథీగా ఉంది ప్రాసెస్ అని అనుకోవద్దు. మీరు ఒక్కసారి ఫస్ట్ టైమ్ చేసినప్పుడే మీకు కొంచెం లెంథీ అనిపిస్తది గానీ, మీరు ఒక 1, 2 టైమ్స్ మీ శారీ మీరు చేసేసుకుంటే, మీరు ప్లీటింగ్ కోసం పట్టు చీరలు కట్టుకోవడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేస్తాం మనము. నేనైతే 5, 10 మినిట్స్‌లోనే కట్టేసుకున్నాను. అంతే, శారీ డ్రేపింగ్ అయిపోయింది. ప్లీటింగ్ అయిపోయింది, సారీ డ్రేపింగ్ అయిపోలేదు. సో రేపు ఈ శారీ కట్టుకొని ఎలా ఉంటానో చూపిస్తాను. చట్టడం బేబీ మీ ఇంత ఈజీ, మీరు కూడా నేర్చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిపోయింది అని అనిపిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.